హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. నా ఛానల్ పేరు వచ్చేసి బిహైండ్ ద వ్లాగ్స్. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకి రాబోతున్నాను. And today I'm back with an interesting video for all the women out there. This is a part 2 of my blouse collection. I'm going to show you few varieties of blouses. Few are ethnic, few are simple, few are extraordinary. So నేను ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లో పర్చేస్ చేసిన బ్లౌజెస్కి ఒక సపరేట్ వీడియో పెట్టాను. అండ్ నెక్స్ట్ నేను సపరేట్గా డిజైన్ చేసుకున్నవి సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ కొన్ని నా శారీస్కి వచ్చిన బ్లౌజెస్ని నేను ఎలా డిజైన్ చేసుకున్నాను అది కూడా నేను సపరేట్ వీడియో చేయబోతున్నాను. సో నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. నేను ప్రతి బ్లౌజ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అన్నీ కూడా నా కలెక్షన్, నా సొంతంగా నా క్రియేటివిటీతో డిజైన్ చేసుకున్న బ్లౌజెస్ అన్నమాట. స్క్రాచ్ నుంచి మనం బ్లౌజెస్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అంటే నేను మాత్రం ఒక బ్లౌజ్ ఒక శారీకి ఫిక్స్డ్ అయిపోను. నేను ఒక బ్లౌజ్ని మల్టిపుల్ శారీస్కి యూజ్ చేసుకునేలాగా డిజైన్ చేసుకుంటాను అనమాట. సో ఆ బ్లౌజెస్ని నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. వెరీ ఎక్సైటెడ్ టు షో యూ గైస్ దట్ ఈ బ్లౌజెస్ని నేను చూపించడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ క్లియర్గా కనబడుతుంది కదా, ఫుల్ ఎంబ్రాయిడరీతో వస్తుంది. అండ్ ఇక్కడ మనకి పింక్ అండ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. ఫుల్ ఉంటుంది ఈ బ్లౌజ్ మొత్తం. నేను ఈ బ్లౌజ్ని ఎలా డిజైన్ చేసుకున్నాను చూపించబోతున్నాను. సో ఫస్ట్ కాలర్ నెక్తో ఉంటుందన్నమాట ఈ బ్లౌజ్ అంతా కూడా. అండ్ నేను ఇక్కడ ఫ్రంట్లో జిప్ ప్యాటర్న్ పెట్టుకున్నాను. అండ్ స్లీవ్స్ వచ్చి ఎల్బో లెంత్, స్లీవ్స్ వచ్చి ఎల్బో లెంత్ మాత్రమే. సో ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ బ్యాక్ సైడ్ మాత్రం నేను కాలర్ నెక్ యూజ్ చేసుకున్నాను కాబట్టి ఇలా ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా బ్లౌజ్ అయితే నాకు చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ అండ్ ఫేవరెట్ బ్లౌజ్ కూడా అని చెప్పొచ్చు. ఇది నా సొంతంగా నేను క్రియేటివ్ చేసుకొని నా క్రియేటివిటీ యూజ్ చేసి నేను ఈ బ్లౌజ్ని అయితే డిజైన్ చేసుకున్నాను. వచ్చిన బ్లౌజ్ అయితే ఇది. అండ్ ఇది నేను పట్టు శారీ కోసం తీసుకున్నాను. మామూలుగా ఈ బ్లౌజెస్ అన్నీ కూడా నేను పట్టు శారీ కోసమే తీసుకున్నాను అనమాట. అండ్ మీరు జార్జెట్ శారీస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫ్రంట్లో హుక్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ నెక్ పాట్ నెక్ పెట్టించుకున్నాను. అండ్ ఇక్కడ స్లీవ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ నేను స్లీవ్స్కిను అండ్ బ్యాక్ సైడ్ నెక్కిను ఈ బీడ్స్ లైస్ అయితే నేను యూజ్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ అంతా కూడా మనకి చిన్న చిన్న ఎంబ్రాయిడరీ బ్లౌజెస్లో ఉంటుంది. అన్ని మల్టిపుల్ కలర్స్తో ఈ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అనేది నాకు చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. బోటిక్కే ఈ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్కి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఎలిఫెంట్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. గోల్డెన్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ ఎల్బో లెంత్ హ్యాండ్స్ యూజ్ చేసుకొని నేను బోట్ నెక్ పెట్టించుకున్నాను. ఫుల్ బోట్ నెక్ అనమాట, షార్ట్ బోట్ నెక్ ఇది. సో హుక్స్ అయితే ఫ్రంట్లోనే ఉంటాయి.
సో ఇక్కడ హుక్స్ అయితే ఫ్రంట్లోనే ఉంటాయి. దీనికి ఎల్బో హ్యాండ్స్ అండ్ వెనకాల ఇలా ఉంటుంది. నేను ఈ బ్లౌజ్ మాత్రం నేను మల్టిపుల్ శారీస్కి యూజ్ చేసుకుంటాను, నాట్ ఓన్లీ పట్టు శారీస్. నెక్స్ట్ వచ్చిన బ్లౌజ్ అయితే నాకు చాలా ఇష్టం. ఈ కలర్ బ్రైట్ కలర్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదన్నమాట. సో ఇది కూడా బోట్ నెక్ అని స్టిచ్ చేయించుకున్నాను. వెనకాల అయితే మనకి ఇలా ఉంటుందన్నమాట. సో ఎంబ్రాయిడరీ వర్క్, మొత్తం అంతా ఎంబ్రాయిడరీ వర్క్. ఓవరాల్ బ్లౌజ్ అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్తో ఉంటుంది. ఇలా ఉంటుంది. సో ఫ్రంట్ హుక్స్ అనమాట, ఫ్రంట్ హుక్స్ అండ్ బోట్ నెక్ యూజ్ చేసుకున్నాను ఈ బ్లౌజ్కి. అయితే చూడడానికి చాలా బాగుంటుంది ఇది. అండ్ ఈ 2 బ్లౌజెస్ వచ్చేసి నేను ఆఫ్లైన్ స్టోర్లో పర్చేస్ చేసుకున్నాను అనమాట. ఇలా ఉంటుంది. ఫ్రంట్లో మనకి ఇక్కడ నెట్ క్లాత్ వచ్చేసి గోల్డెన్ లైన్స్తో ఇలా డిజైన్ చేశారు. వీటికి షార్ట్ హ్యాండ్స్ అనమాట, నెట్టెడ్ షార్ట్ హ్యాండ్స్, నెట్టెడ్ క్లాత్తో డిజైన్ చేశాను. అండ్ వీటికి కూడా మనకి నార్మల్గా రెడీమేడ్ బ్లౌజెస్కి మనకి అండ్ వెనకాల హుక్స్ వచ్చాయన్నమాట. వెనకాల డిజైన్ కూడా ఇలా ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్ బ్లౌజ్ అయితే ఇదే అనమాట. మనకి ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ కలర్స్తో వచ్చింది కాబట్టి నేను ఈ బ్లౌజ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ మాత్రం ఇక్కడ మల్టీ కలర్స్తో మనకి ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ వచ్చాయి. ఫ్రంట్లో మనకి ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుందండి. నాకు ఇది కూడా చాలా నచ్చింది, ఎందుకంటే ఇక్కడ నెట్టెడ్ క్లాత్ పైననే ఎంబ్రాయిడరీ ఇచ్చారు. ఇక్కడ మనకి మీరు చూస్తున్నారు కదా. సో ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ క్వీన్స్ కట్ వచ్చేసి మనకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వెనకాల కూడా మనకి ఇలా హుక్స్తో ఇలా ఉంటుందన్నమాట. ఈ బ్లౌజ్ కలెక్షన్ అనమాట. నెక్స్ట్ పార్ట్ 3 కూడా నేను చేయబోతున్నాను. అది నేను శారీ బ్లౌజెస్ని ఏ విధంగా డిజైన్ చేసుకున్నాను అనేది మీకు తప్పకుండా షేర్ చేయబోతున్నాను. సో ఆ వీడియోని కూడా స్కిప్ చేయకుండా మీరు చూసేయండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకి రాబోతున్నాను. అండ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.